హలో అండి, నేను కొత్త పాత్రలు తీసుకున్నాను. అది మీకు చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసేసానండి. వాడనైతే వాడలేదు. ఇదిగోండి, ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఆఫర్లో ఉన్నాయి కదా, దీపావళి ఆఫర్లు, అందుకని తీసుకున్నాను అనమాట. నాది ఇడ్లీ పాత్ర సరిగా లేదు, అందుకని అంటే ఉంది, చాలా ఉన్నాయి. అల్యూమినియం ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, చిన్నది పెద్దది చాలా రకాలు ఉన్నాయి. కానీ అవి ఎందుకు నాకు నచ్చలేదు. ఇవి తీసుకున్నాను, చూసారా? ఇవి 2 ప్లేట్లు ఇడ్లీకి. ఎంత 14 వస్తాయి. ఇది 7 14. తర్వాత ఇదొకటి మోమోస్కి, స్టీమ్ చేసుకోవడానికి, అలాగే ఏ వాసన పూలు అంటారు కదా, అట్లా వేసుకోవడానికి మన ఇష్టం, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్లు 5 ప్లేట్లు ఇచ్చారు. ఇదిగోండి, బాగుంది, పెద్దగా ఉంది, బాగుంది కదా. ఇవి అన్నమాట, ఇవి తీసుకున్నాను. ఆగండి, ఇంకొకటి కూడా తీసుకున్నాను, చూపిస్తా. ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నా. ప్యాన్ నా దగ్గర ఆల్రెడీ మీరు చూశారు. ఇది స్టీల్ ప్యాన్ ఒకటి ఉంటుంది, దీనికంటే కొంచెం పెద్దదనమాట. ఇది 24 సెంటీమీటర్స్, అదేమో 26 అనమాట. నేను తీసుకున్నది బాగుందా, క్యూట్ ప్యాన్. ఇదిగండి, చూడండి ఎంత బాగున్నాయా. ఇది నేను దివాళీకి చేసిన షాపింగ్ ఆఫర్లో కొన్నది అనమాట. ఆఫర్ అంటే పెద్ద ఏం తక్కువ లేదు రండి, కానీ ఈ రెండిట్లకి కూడా 4,000 పైన అయిందండి. ఈ రెండిట్లకి ఈరోజు దీంట్లోనే మనం కూర చేసుకుందాం, 2 వాడిద్దాం. ఇదిగోండి కొత్త ప్యాన్, ఇవాళే ఓపెనింగ్. ఒకసారి శుభ్రంగా కడిగేసాను ప్లేటును, ఎముకడు శుభ్రంగా కడిగేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఈరోజు నేను దొండకాయ కూర చేసేస్తాను దీంట్లో. ఇదిగోండి, ఇందులో దొండకాయలు వేసేసా, ఆయిల్ వేసి దొండకాయలు వేసేసాను. దొండకాయలు మొత్తం ఆయిల్ పట్టేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెడదాం. మూత పెట్టి మూత మీద నీళ్లు పోద్దాం. ఆవిరికి మగ్గుతుంది. 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేగేంత వరకు వేయించి తర్వాత కారం లాస్ట్లో వేసుకోవాలి. మీరు వేసుకున్న పప్పులు కూడా ఏవో ఉంటాయి కదా, ఆ పొడి కానీ కారం కానీ ఉత్త కారం కానీ మసాలా కారం కానీ వేసేసుకోవడమే. అప్పుడు టేస్టీ దొండకాయ కూర రెడీ అయిపోతుంది. మనం ప్లేట్ మీద వేసిన నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి, చూసారా. ఇదిగోండి, దొండకాయ కూర అయిపోవచ్చింది. దీంట్లో ఇంకా ఉప్పు కూడా వేసేసాను, పసుపు వేసేసాను, కారం వేసుకోవడమే. అంటే ఎక్కువ నీళ్ళతోటే ఉడికిందండి. ఇదిగోండి, నేనైతే శనగపిండి, ఎల్లోగా కనిపిస్తుంది కదా, శనగపిండి కారం వేసాను. ఇదేమో డ్రై కోకోనట్ పౌడర్ అనమాట, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదా, అది. నేను అసలు ఎప్పుడు డ్రైది వేయను, ఈసారి వేసాను అనమాట. నా దగ్గర చాలా కొబ్బరి పొడి ఉంది, ఎండు కొబ్బరి పొడి, డెసికేటెడ్ కొబ్బరి పౌడర్ అంటారు కదా, అదనమాట. ఆ పొడి లాస్ట్లో మొత్తం ఇదంతా ఉడికిపోయిన, దొండకాయలు ఉడికిపోవాలి, అన్నీ అయిపోయిన తర్వాత కారము, అలాగే శనగపిండి ఇవన్నీ వేసేసుకుని 1-2 నిమిషాలు శనగపిండి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి, అంతే. చూసారా, కొత్త పాత్రలో చేసిన దొండకాయ కూర. ఇది గోంగూర పప్పు, ఇది దొండకాయ కూర, పులగం. ఇదండి ఈరోజు నేను చేసిన వంట.